రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 3 ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఇందులో విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ వినాయక్, విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఆల్ బాలకృష్ణన్ ఉన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన సందర్భంగా ఇక్కడి ఎన్నికల సంఘం కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీసు సిబ్బందికి వారి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో విధులు కేటాయించాలి. పోలింగ్ రోజున విధుల్లో పాల్గొనే సిబ్బంది మొత్తాన్ని ర్యాండమైజేషన్ చేయాలి. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు చేసిన వారి వివరాలను సెల్ ఫోన్ నంబర్తో సహా జిల్లాల వారీగా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలి. పరిశీలకులు వారితో ఫోన్లో మాట్లాడుతూ ఫిర్యాదులు ఎంత మేరకు పరిష్కరించారో తెలుసుకుంటూ ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు విధిగా సి విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో తనిఖీ బృందాలు సెల్ ఫోన్లో కాకుండా వీడియో కెమెరాలతోనే ఆయా వ్యవహారాల్ని చిత్రీకరించాలి. పోలింగ్ రోజున టీవీల్లో ప్రసారమయ్యే కథనాలను పర్యవేక్షించేందుకు ఆయా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేయాలి అని ప్రత్యేక పరిశీలకులు వివరించారు. రైట్, రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించిన విషయాలకి సంబంధించి మరింత డీటెయిల్స్ కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, చెప్పండి, ఏ విషయాల్ని ఇందులో ప్రస్తావనకు తీసుకొచ్చింది, ఎంతవరకు ఇందులో సాధ్యతరమయ్యే అంశాలని జోపించడం జరిగిందంటారు? మరో రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నేతలతో కూడా భేటీ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పలు అంశాలపై కూడా కీలకంగా చర్చించినట్టు మనకు తెలుసు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ఎస్పీలు, కలెక్టర్లు, అదేవిధంగా ఎలక్షన్ అధికారులతో కూడా సిఇఓ వికాస్ రాజ్ తో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. 30వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన భద్రతపై కూడా కీలకమైన సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తనిఖీలు ఇప్పటి వరకు దాదాపు 500 కోట్ల రూపాయల తనిఖీ, 500 కోట్ల నగదును కూడా తీసేసిన పరిస్థితి. అదేవిధంగా పటిష్టమైన బందోబస్తులు ఇప్పటికే రాష్ట్రానికి దాదాపు 20,000 అదనపు బలగాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా పంపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరుగుతున్న సమయంలో కీలకమైన అంశాలపై కూడా ఇటు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేసిన పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహించకూడకుండా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఏ పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు పోలీసులు నిర్వహిస్తున్న విధులు అది కాకుండా వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా విధులు వేయాలని కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నియమించిన అధికారుల బృందం కూడా ఆదేశించడం జరిగింది. పోలీస్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే పోలీసు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, అక్కడ ఏదైతే ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు ఉంటారో వాళ్ళు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదన్న స్పష్టమైన వైఖరి కూడా జాబితాను విడుదల చేసి వారికి అందజేయాలని కూడా రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారులకు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయంలో ఇప్పటికీ ఎక్సైజ్ అదేవిధంగా పోలీస్ శాఖలతో కూడా ఎన్నికల అధికారులు కూడా సమావేశమయ్యారు. ఈసీ పరిశీలకులు వచ్చి అధికారులు కూడా వాళ్ళందరూ కూడా తెలపడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే కోణంలో కూడా ముఖ్యంగా సమావేశమైనట్టు కూడా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఇటు సున్నితమైన ప్రాంతాలను కూడా గుర్తించాలి. అదేవిధంగా డబ్బు కూడా విపరీతంగా ఇప్పటికే దాదాపు 500 కోట్లు కూడా పడడం జరిగింది. 2018 ఎన్నికల్లో 103 కోట్లే ఉంటే ఇప్పుడు 500 కోట్లు ఇంకా ఎన్నికల సమయానికి చాలా ఉన్న నేపథ్యంలో కూడా డబ్బులు కూడా మరింత కట్టడి చేసే పరిస్థితులు కూడా ఉండాలని కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో వివిధ కమిషన్ల సీట్లతో కూడా సమావేశం అవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే కోణంలో కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే పోలింగ్ కేంద్రం ముందు సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేయాలని ఎప్పటికప్పుడు కూడా ఇప్పుడు తనిఖీలు చేసినప్పుడు కూడా కెమెరాల్లోనే వీడియోలు రికార్డ్ చేయాలి, ఫోన్లను రికార్డ్ చేయడానికి కూడా ఆదేశించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా పర్యటించడం జరిగింది. ఇటు రాష్ట్ర ఎన్నికల అధికారులతో పాటు జిల్లా అధికారులకు, అందరికి నోడల్ అధికారులకు కూడా స్పష్టమైన వైఖరి ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా కంప్లైంట్స్ వస్తే వాటిపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు మీడియా ఛానళ్లపై కూడా నిరంతరం ఎప్పుడు పర్యవేక్షణ ఉంచాలని, వార్తలు ఏవైతే వస్తున్నాయో వాటిపైన కూడా చర్యలు అనుకూలంగా వస్తున్నాయా, ప్రతికూలంగా వస్తున్నాయా వాటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా, అంటే వచ్చిన వార్తలపై కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని ఆదేశాలు కూడా ఇచ్చే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల అధికారులు పర్యటించడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను ఆదేశించిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.